మీడియా మిత్రులందరూ నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారి ఇప్పటివరకు 24 సంవత్సరాలు పూర్తయితా ఉన్నాయి. ఈ సందర్భంగా 25 సంవత్సరాలకి అడుగుతున్న సందర్భంగా రజతోత్సవ సభ జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకొని అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరంగల్లో ఈ సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పని ప్రారంభించినాం. అయితే ఇవాళ ప్రజల్లో భావన చూసినప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అనే కంటే ప్రభుత్వ వ్యతిరేక సభగా ప్రజలు దీన్ని మార్చుకునే అవకాశం కనబడుతూ ఉంది. ప్రభుత్వం పైన ఉన్న కసిని, కోపాన్ని ఈ సభకు హాజరవడం ద్వారా మనం వ్యక్తీకరించాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ కసితోని ఈ సభకు రావాలి, మేము పొరపాటు చేసినాం, మేము తప్పు చేసినాం, దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఈ ఎల్కతుర్కి సభకు పోయి ఆ మట్టిని ముట్టుకొని రావాలి అన్న భావన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కనబడుతూ ఉంది. సంవత్సర కాలంలోనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ప్రభుత్వాన్ని అదే ప్రజలు దానికి ఏడాది తిరిగి ముందే తద్దినం పెట్టాలన్న ఆలోచనకు వచ్చిన్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆ రకంగా కనబడుతూ ఉంది. సభకు సంబంధించి మేము ఊహించిన దానికంటే మా అంచనాలకు మించి ప్రజలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సభ గ్రౌండు ఏర్పాట్లకు సంబంధించి కూడా 1200 ఎకరాలని మా వాళ్ళు అనుకుంటే 1500 ఎకరాలకు కూడా పోతా ఉంది. ఇక్కడి రైతాంగం ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పొలాలు వాళ్ళు తొందరగా తీసేసుకొని ఈ సభకు సిద్ధం కావాలి, మా పొలం కూడా ఈ సభలో భాగస్వామ్యం కావాలి అన్న పద్ధతుల్లో ఇక్కడి రైతాంగం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ప్రజలు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా కదిలి రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏ ఫంక్షన్లకు ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ గురించే చర్చ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్ సభకు అని చెప్పి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ నుంచి 4 మాటలు వినాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ఈ సభ అటెండ్ అవ్వడం వల్ల ఎండగట్టాలని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా సభ విజయవంతం అవుతుంది, అందులో సందేహం లేదు. సభకు సంబంధించిన పార్కింగ్ కూడా చాలా అనుకూలంగా దొరికింది. గ్రౌండ్లోనే పార్కింగ్, సభ ప్రాంగణాన్ని అనుకునే పార్కింగ్ కూడా ఉంది. చుట్టూ కూడా బాగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎటొచ్చి సభకు అన్ని దారులు కూడా, ఎన్ని వైపుల నుంచి దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా సరిపోని పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎర్లీగానే రావాలి, ఉదయమే బయలుదేరి రావాలి, పొద్దున 5 గంటలకు 6 గంటలకే బయలుదేరి రావాలి అని చెప్పి కూడా దూర ప్రాంతం వాళ్ళు అక్కడ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కాగజ్ నగర్ ప్రాంతం కావచ్చు, ఇటువైపు వస్తే ఆలంపూరు, గద్వాల ప్రాంతం కావచ్చు, అటు ఖమ్మం భద్రాచలం ప్రాంతం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఎంత వీలైతే తొందరగా సభకు చేరుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. ఈ ప్రభుత్వం యొక్క పతనం కూడా అక్కడి నుంచి